హాయ్ అండి, నేను మీ రావుల సుధాకర్. వెల్కమ్ టు మహానగర్ ప్రాపర్టీస్ అండ్ కన్స్ట్రక్షన్స్. We deal genuine properties only. If you want buy or sell properties in Hyderabad and surroundings, please feel free to contact me. ఈ రోజు వచ్చేసి మనము ఇన్ఫోసిస్ పోచారం దగ్గర ఉన్నామండి. సో హైదరాబాద్ ఇన్ఫోసిస్ పోచారం దగ్గర ఉన్నాము. ఒక మంచి సెమీ కమర్షియల్ ప్లాట్ తీసుకురావడం జరిగింది. ఇది వచ్చేసి మనకి చాలా బాగుందండి ప్లాట్. సో ఈ ప్లాట్ వచ్చేసి చూడండి, ఇక్కడ ఉంది. ఇక్కడ నుండి స్టార్టింగ్ ఈ బేస్మెంట్ కట్టి ఉంది కదండి, ఇక్కడ నుండి స్టార్ట్ అయ్యి ఈ ప్లాట్ వచ్చేసి మనకి అక్కడ ఆ కాంపౌండ్ వాల్, ఆ బేస్మెంట్ ఇక్కడ వరకు వస్తుందండి మనకి. ఇది వచ్చేసి మనకి మొత్తం టోటల్ 575 స్క్వేర్ యార్డ్స్ ఉందండి. సో దీనికి మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇది 60 ఫీట్ రోడ్కు ఉంది, అండ్ సేమ్ టైము బ్యాక్ సైడ్ కూడా 30 ఫీట్ రోడ్ ఉంది. ఇటు 60 ఫీట్ రోడ్ సైడ్ వచ్చేసి మనకి నార్త్ ఫేసింగ్ వస్తుందండి. సో బ్యాక్ సైడ్ వచ్చేసి సౌత్ ఫేస్ వస్తుంది. 2 రోడ్లు ఉంది. సో మనకి ఇది ఇన్ఫోసిస్ కి జస్ట్ అక్కడ మనకి కనబడుతుంది. ఇక్కడ చూస్తే మనకి ఇన్ఫోసిస్ కనబడుతుంది అండి. చుట్టూ కూడా మనకి అపార్ట్మెంట్స్ ఉన్నాయి. సో వరంగల్ హైవేకి జస్ట్ 2 కిలోమీటర్స్ వస్తుంది. ఇన్ఫోసిస్ కి జస్ట్ 1/2 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. సో మనకి ఇది వచ్చేసి ముందు ఫేసింగ్ వచ్చేసి 80 ఉందండి. ఈ డైమెన్షన్స్ వచ్చేసి మనకి ముందు సైడ్ 80 ఉంది, అండ్ డెప్త్ వచ్చేసి 60, ఒకవైపు 60 ఉంటుంది, ఒకవైపు 63 ఉంటుంది. సో దీనికి మెయిన్ అడ్వాంటేజ్ అంటే 2-3 కలిసి కూడా ఈ ప్లాట్ తీసుకోవచ్చు. సో మనకి ఇది అపార్ట్మెంట్స్ కూడా మంచిగా పనిచేస్తుంది అండి. అపార్ట్మెంట్స్ కైనా, ఇండిపెండెన్స్ హౌసెస్ కైనా, హాస్టల్ బిల్డింగ్ కట్టి రెంట్కి ఇచ్చడానికి కూడా చాలా బెస్ట్ సూటబుల్ ప్రాపర్టీ అండి. ఇది అపార్ట్మెంట్ కట్టుకోవచ్చు, లేదంటే హాస్టల్ బిల్డింగ్స్ కట్టుకోవచ్చు, లేదు అంటే కమర్షియల్ ఇండిపెండెంట్ హౌసెస్ కట్టుకోవచ్చు. ఏ రకంగా తీసుకున్నా ఇట్స్ బెస్ట్ చాయిస్ అండి. సో 2-3 కలిపి కూడా తీసుకోవచ్చు. సో మనకి ప్రజెంట్ వచ్చేసి దీనికి కంప్లీట్ ఎల్ఆర్ఎస్ కూడా కట్టి పే చేసి ఉంది. ఎగ్జాక్ట్ దీని అపోజిట్ రోడ్ మనకి డైరెక్ట్ ఇన్ఫోసిస్కి వెళ్తారండి. మనం ఇక్కడ చూసుకుంటే మనం హైవే నుండి మేధా కంపెనీ దాటుకొని రామ్కో అపార్ట్మెంట్ దాటి ఇట్లా స్ట్రైట్ వచ్చినాక మనకి శివాలయం టెంపుల్ ఉంటుంది. టెంపుల్ దాటి ముందుకు వస్తే మనకు ఇట్లా స్ట్రైట్ గా రైట్ సైడ్ పోతే డైరెక్ట్ మనకి అక్కడ బిల్డింగ్స్ కనబడుతున్నాయి కదండి, అవన్నీ కూడా మనకి హాస్టల్ బిల్డింగ్స్. దానికి ఆనుకొని మనకి ఇన్ఫోసిస్ ఉంటుందండి. సో జస్ట్ ఈ ప్లాట్ నుండి ఇన్ఫోసిస్ కి జస్ట్ 1/2 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుందండి ఇది. దీని ప్రైస్ వచ్చేసి ఓనర్ మనకి 42,000 పర్ స్క్వేర్ యార్డ్ చెప్తున్నారు. ఇట్స్ నెగోషియబుల్ ప్రైస్ అండి. సో మనకి బెస్ట్ సూటబుల్ ప్లాట్, ఇన్వెస్ట్మెంట్ కి అయితే బెస్ట్ సూటబుల్ అండి. మనకి ఇక్కడ ముందు చూసుకున్నట్టు కూడా అయితే అక్కడ మనకి అపార్ట్మెంట్స్ కనబడుతున్నాయండి. ఇదే రోడ్ లో కొద్దిగా ముందుకెళ్తే మనకి అపార్ట్మెంట్ కనబడుతున్నాయండి. ఆ అపార్ట్మెంట్ కూడా చాలా బాగా కట్టారు. కొద్దిగా ముందుకెళ్తే మనకి ఇన్ఫోసిస్ సెకండ్ గేట్ కూడా వస్తుంది. ఇది కూడా ఒక అడ్వాంటేజ్ మనకి. ఇటు ఫస్ట్ గేట్ కి దగ్గర అవుతుంది, సెకండ్ గేట్ కి దానికి ఎంత డిస్టెన్స్ ఉందో దీనికి కూడా అంతే డిస్టెన్స్ ఉంటుంది. ఇంకా దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ కోసం స్క్రీన్ పైన నా నెంబర్ ఉంది, దయచేసి కాల్ చేయండి. సో అదే విధంగా జెన్యూన్ ప్రాపర్టీస్ మీకు అందించాలనే ఈ మా చిన్న ప్రయత్నం మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.